హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అల్లం చట్నీ తయారు చేసి చూపిస్తానండి. ఇడ్లీ, దోశ ఏ టిఫిన్కైనా చాలా బాగుంటుందండి. తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈరోజు వీడియోలో అత్తయ్య అల్లం వెల్లుల్లి పచ్చడిని చేసి చూపించబోతున్నారండి. ఈ పచ్చడి టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా చేసుకొని పెట్టుకున్నారంటే ఒక 2 నెలల పాటు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుందండి. మీకు ఇంకా ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. సో రోజు చట్నీ చేయవలసిన పని లేకుండా ఇలా ఒకసారి చేసుకొని పెట్టుకున్నారంటే ఈజీగా దోశ, ఇడ్లీ ఇలా ఏ రకం టిఫిన్స్లోకైనా సర్వ్ చేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు అల్లం ముక్కలు వేసుకోండి. అల్లాన్ని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా ముక్కలు మునిగేంత వరకు వాటర్ని పోసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ముక్కలు బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఈ ముక్కలు ఉడికేలోపు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ వేసుకొని చింతపండుని నానబెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి అల్లం వెల్లుల్లి కూడా ఉడికిపోయాయండి. ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మీకు కొద్దిగా లాస్ట్లో వాటర్ ఉన్నా పర్వాలేదండి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలా చింతపండు గుజ్జుని కూడా తీసేసుకొని స్టెయినర్లో వేసుకొని వడగట్టుకోవాలి. ఇలా మొత్తం గుజ్జునంతా కూడా వాటర్ యాడ్ చేసుకొని తీసేసుకోవాలి. ఇలా మిగిలిన వేస్ట్ని పక్కకు తీసేసి రెడీ అయిన చింతపండు గుజ్జుని తీసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో యాడ్ చేసుకోండి. అలాగే 1 కప్పు బెల్లం పొడిని యాడ్ చేసుకోండి. స్వీట్ ఎక్కువ ఇష్టపడేవారు కావాలంటే 1/2 కప్పు ఎక్స్ట్రా బెల్లాన్ని యాడ్ చేసుకోండి. తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా లైట్గా చిక్కపడితే సరిపోతుంది. మనకి అల్లం చట్నీ పల్చగా ఉంటుంది కాబట్టి ఇలా ఈ థిక్నెస్లో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టి చల్లారబెట్టుకోవాలి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో చల్లారిన అల్లం వెల్లుల్లి యాడ్ చేసి ఒకసారి బ్లెండ్ చేసుకోండి. తరువాత అందులో కాచి చల్లార్చిన నీళ్ళను 1 కప్పు యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. నార్మల్ వాటర్ యాడ్ చేసుకుంటే పచ్చడి నిల్వ ఉండదండి. కంపల్సరీ మనం కాచి చల్లార్చిన నీళ్ళను మాత్రమే యాడ్ చేసుకోవాలి. లేదంటే మనం ఉడికించుకున్నప్పుడు కొద్దిగా వాటర్ ఉన్న వాటినైనా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా మెత్తగా బ్లెండ్ చేయాలి. దీన్ని చల్లారిన చింతపండు గుజ్జులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో 1/4 కప్పు కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, పచ్చడి ఇలా జారుగా ఉండేటట్టుగా చూసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో 1 కప్పు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక 2 టీ స్పూన్ల ఆవాలు, 2 టీ స్పూన్ల జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసి వేగించాలి. ఈలోపు రోల్ తీసుకొని అందులో 1/2 కప్పు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇలా దంచిన వెల్లుల్లిని ఆయిల్లో వేసుకొని వేగించాలి. తరువాత దీనిలోనే 1 కప్పు కరివేపాకు వేసి వేగించండి. అలాగే 5-6 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపుని అల్లం వెల్లుల్లి పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక రోజంతా పక్కన పెట్టేసుకోవాలండి. అప్పుడే ఈ అల్లం వెల్లుల్లి అంతా నెక్స్ట్ రోజుకి ఊరి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నెక్స్ట్ రోజు మూత తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వేడివేడిగా టిఫిన్స్లోకి వేసుకున్నారంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. చాలా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి చేసుకొని పెట్టుకున్నారంటే రోజు చట్నీ చేయవలసిన పని లేకుండా ఈజీగా ఇలా అల్లం వెల్లుల్లి చట్నీని వేసి పెట్టేయచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, తప్పకుండా ఒకసారి ఇలా ఈ చట్నీని ట్రై చేసి చూడండి. అలాగే ఎలా వచ్చిందనేది కూడా మాకు తప్పకుండా కామెంట్లో తెలపండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఇల్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.